హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, నేను ట్యాబ్ సెట్టింగ్ గురించి చెప్తున్నానండి. ట్యాబ్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో బయోడేటా ఫామ్ చేశాము. అందులో ట్యాబ్ సెట్టింగ్స్తో చేశాను. అది కొంతమందికి ఎలా పెట్టుకోవాలి, రూలర్ మీద లెఫ్ట్ ట్యాబ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. దీని తర్వాత అప్పుడు మీరు బయోడేటా ఫామ్ చేసుకోండి. మామూలుగా ఐడియా ఉన్న వాళ్ళైతే ఈజీగా చేయగలుగుతారు. కొంతమంది ఏంటంటే లెఫ్ట్ ట్యాబ్ అంటే ఏంటి, అలా లైన్లో ఎలా వస్తున్నాయి, ఎలా సెట్ చేసుకుంటున్నారు. లెఫ్ట్ ట్యాబ్ని రూలర్ పైన వ్యూలో రూలర్ మీద రైట్ మార్క్ పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ మీకు రూలర్ మీద మనం ట్యాబ్ సెట్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ రూలర్ అనేది కనిపించింది. ఆ రూలర్ మీద మౌస్తో ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇలా లెఫ్ట్ ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. మనం ఎక్కడైతే ట్యాబ్ పెట్టుకుంటామో, మనం నార్మల్గా కీబోర్డ్లో స్పేస్ అంటే ఏమవుతుంది, ఒక్క స్పేస్ వస్తుంది. అదే ట్యాబ్ అన్నాం అనుకోండి, కీబోర్డ్లో మనం ట్యాబ్ అంటాము. ట్యాబ్ అంటే ఏంటి, ఇప్పుడు మన కీబోర్డ్లో ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, ఇది ట్యాబ్. ట్యాబ్ అంటే ఏమవుతుంది, 5 స్పేసెస్ కానీ 7 స్పేసెస్ కానీ వస్తుంది. ఓకేనా. మామూలు స్పేస్ అయితే ఒక్క స్పేస్ వస్తుంది. ట్యాబ్ అంటే ఎక్కువ స్పేస్ వస్తాయి. ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. నేను ఇప్పుడు చెప్పిన ట్యాబ్ సెట్టింగ్ వల్ల, అంటే లెఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, అది మనం సెట్ చేసుకోవడం వల్ల మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని లెఫ్ట్ ట్యాబ్ అంటాం. అంటే లెఫ్ట్ క్లిక్ చేసుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ ట్యాబ్. ఇంకా ట్యాబ్లో మళ్ళీ మోడల్స్ ఉంటాయి, రైట్ ట్యాబ్ అని, డెసిమల్ ట్యాబ్ అని అవి ఉంటాయి. అవి తర్వాత చెప్తాను. ఫస్ట్ లెఫ్ట్ ట్యాబ్ గురించి నేర్చుకోండి. ఆ లెఫ్ట్ ట్యాబ్ని మనం ఎక్కడైతే రూలర్ మీద సెట్ చేస్తామో, మనం ట్యాబ్ అని కీబోర్డ్లో అనగానే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ మనం అది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. మనము ప్రీవియస్ క్లాస్లో ట్యాబ్ ఎలా క్లిక్ చేయాలో చెప్పాను కదండి. అది ఇదిగోండి, ఇలా మీకు రూలర్ మీద కనిపించలేదు కదా, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి. అదిగోండి, వ్యూలో రూలర్ అంటే రూలర్ కనిపించింది మనకి. హారిజంటల్ రూలర్ ఉంది కదా, దాని మీద మౌస్ తోటి మనము లెఫ్ట్ ట్యాబ్ అంటే మౌస్తో అదిగోండి దాని మీద ఇలా క్లిక్ చేశారనుకోండి, అప్పుడు అదిగోండి లెఫ్ట్ ట్యాబ్ వస్తుంది అనమాట. మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తాం. కనబడిందా? అలా మనం మౌస్ తీసుకువెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే అదిగోండి అలా వస్తాయి. వీటిని లెఫ్ట్ ట్యాబ్స్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది కదా, దాన్ని అందుకని లెఫ్ట్ ట్యాబ్ అంటాం. ఇప్పుడు మనం టైప్ చేసేవన్నీ లెఫ్ట్ ట్యాబ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ట్యాబ్ అంటే ఏమవుతుందంటే, ఫస్ట్ లెఫ్ట్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ట్యాబ్ అంటే రెండో లెఫ్ట్ ట్యాబ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. కర్సర్ అంటే టైప్ చేసే పాయింట్ అనమాట. అదిగోండి అక్కడికి వెళ్ళిద్ది, అలా అనమాట. అలాగే మనం మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేసామనుకోండి, మూడో లెఫ్ట్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళిద్ది. అదిగోండి అట్లా ఆ ట్యాబ్ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఆ ట్యాబ్ అనేది మనం ఎలా కరెక్ట్గా పెట్టుకోవాలి, మీకు మౌస్ సరిగా కనిపించలేదు కదా, మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో బయోడేటా సెట్ చేయడం చెప్పాను. కొంతమందికి ఏంటంటే ఇది అర్థం కాదని చెప్పి నేను మళ్ళీ దీని గురించి ఒక వీడియో చేశానండి. దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ట్యాబ్స్ ఇన్ బయోడేటా. వీఆర్ యూజింగ్ దిస్ లెఫ్ట్ ట్యాబ్స్ బికాజ్ ఎందుకు, అన్నీ ఒకే లైన్లో రావడానికి అనమాట. ఎందుకని ట్యాబ్స్ పెట్టాను అంటే, ఇప్పుడు నేను ఆ ట్యాబ్ పెట్టాను చూడండి, నేమ్ పెట్టాను, కరెక్ట్గా ట్యాబ్ పెట్టి షిఫ్ట్ కోలన్ అని క్లిక్ చేస్తే కోలన్ వచ్చింది. ఇదిగోండి మళ్ళీ ట్యాబ్ అంటే రాధా దగ్గరికి వెళ్ళింది. మనం అసలు ఆ ట్యాబ్లు ఎందుకు పెడుతున్నామో చూపిస్తాను చూడండి మీకు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఫాదర్ నేమ్ నేను అది పెట్టడం వల్ల అదిగోండి కరెక్ట్గా మనం ట్యాబ్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, ఎంటర్ కొట్టి కీబోర్డ్లో ట్యాబ్ అంటే అదిగోండి ఎఫ్ కిందకు వస్తుంది, ఫాదర్ నేమ్లో ఎఫ్ కిందకు వస్తుంది. మళ్ళీ ట్యాబ్ అంటే థర్డ్ లైన్లో కరెక్ట్గా కోలన్ కింద వస్తాయి, అన్ని కోలన్ కింద వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తున్నాయి అలాగా, మనము అలా ట్యాబ్ సెట్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి అలా కరెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం లెఫ్ట్ ట్యాబ్లో ఫస్ట్ దాంట్లో ఇదిగోండి క్వాలిఫికేషన్ అంటే అక్కడ సరిపోతుంది కాబట్టి మనం ట్యాబ్ అనగానే అలా లైన్లో వచ్చేస్తున్నాయి. ఒకవేళ మనం టైప్ చేసేది అక్కడ సరిపోలేదనుకోండి మనకి, అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. క్లియర్గా రాయడం కోసం, అది మనకి తెలియడం కోసం అన్నమాట.
ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని పెట్టాను చూడండి, అదేమైంది పొడుగ్గా ఉంది. ఇప్పుడు మనం ఈ ట్యాబులు పెట్టుకున్నాం కాబట్టి సెలెక్ట్ చేసి అదిగోండి లెఫ్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకొని దాన్ని జరుపుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ట్యాబ్లు ఎందుకని పెట్టుకున్నామో అర్థమవుతుంది కదా. అదే మీరు నార్మల్గా ట్యాబ్ పెట్టుకోలేదనుకోండి ఏమవుతుంది, పైకి వెళ్ళి మళ్ళీ అవన్నీ స్పేస్లు ఇచ్చుకొని ట్యాబ్లు ఇచ్చుకొని జరుపుకోవాలి. అదే మనం ఇలా పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం మొత్తం సెలెక్ట్ చేసుకొని స్కేల్ మీద ఉన్న లెఫ్ట్ ట్యాబ్ని మూవ్ చేసుకున్నాము, జరుపుకున్నాము, సరిపోయింది. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ పెట్టాను. మళ్ళీ తర్వాత ఇంకా మనం ఇంకేదన్నా టైప్ చేయాలి, పొడుగ్గా ఉన్నాయన్నా చేయాలన్నా లేకపోతే తక్కువ ఉన్నది టైప్ చేయాలన్నా లేకపోతే ఆ లైన్ మొత్తం అయిపోయిన తర్వాత కింద వచ్చేది అయినా ఎలా చేయాలి అనేది ఒకసారి చూపించడం కోసం అనమాట. అంటే మీకు ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది, ట్యాబ్ అంటే ఏంటి, మనం కంట్రోల్లో పెట్టుకున్నంత దూరంలోకే అది వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు ట్యాబ్ అంటే ఏమవుతుంది, 5 స్పేసెస్ కానీ 6 స్పేసెస్ కానీ ఉంటాయి అనమాట. స్పేస్ అంటే ఏంటి, గ్యాప్, మధ్యలో గ్యాప్ అనమాట. స్పేస్ అంటే ఒక గ్యాప్ వచ్చింది ఇన్సర్షన్ పాయింట్కి. అదే ట్యాబ్ అంటే 5 స్పేసులు వస్తుంది. అదే ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం అంటే మనం పెట్టుకునే ట్యాబుల ప్రకారం మూవ్ అవ్వాలనుకోండి, దాన్ని ట్యాబ్ సెట్టింగ్స్ అంటాం. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ రాస్తున్నాను చూడండి. ఒకవేళ ఇది లైన్ అంతా అయిపోయి మిగతా ఇంకా కింద లైన్లో కూడా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా కంటిన్యూగా వచ్చేస్తుందా, అదిగోండి ఎండ్ అన్నాను, అదేమైంది కిందకు వచ్చేసింది చూడండి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, అలా కూడా మనం టైప్ చేసేటప్పుడు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, మనం మామూలుగా ముందుకు వెళ్ళిపోయి ట్యాబ్ 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 అన్నాం అనుకోండి రాదు. చూడండి ఈసారి నేను కర్సర్ అక్కడ సి దగ్గర పెడుతున్నా, కీబోర్డ్లో ట్యాబ్ అంటున్నాను చూడండి, ట్యాబ్ 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 అన్నాం అనుకోండి అదేమైంది మొత్తం ఇది కూడా కదిలింది. అందుకని అలా అనకూడదు. ఏం చేయాలి, అక్కడ ఎంటర్ కొట్టుకొని మళ్ళీ ట్యాబ్ 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 అంటున్నాం. ఓకే, అర్థమవుతుందా, అలా అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్నీ ఒకే లైన్లో వస్తాయి. ఒకే లైన్లో రావడం వల్ల మనకేంటి, మనకి బయోడేటా ఫామ్ చూడగానే మనకేంటంటే మనకి ఏదైనా మంచి జాబ్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే చూడగానే నీట్గా ఉంటే ఏంటి, ఇది బాగుంది, ఇలా చక్కగా చేశారు, ఇలా వీళ్ళకి బాగా వచ్చా అనే మంచి గుడ్ ఇంప్రెషన్ వచ్చింది అనమాట. అదే మనం పిచ్చి పిచ్చిగా చేసుకున్నాం అనుకోండి సరిగా ఉండదు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఏం అడ్రస్ కావాలి, ఇలా అడ్రస్ టైప్ చేసుకోవడం, ఇవన్నీ ఒకే లైన్లో ఉండాలన్నమాట. మనకు కరెక్ట్గా లెఫ్ట్ ట్యాబ్ మీద దాని మీద క్లిక్ చేస్తే ఆ లైన్ అంతా మనకు కనపడాలి. అలా కనపడాలంటే ఫస్ట్ మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ మనం ఇలా లైన్లో సెట్ చేసుకుంటే అది మనకి నీట్గా వస్తుంది అన్నమాట. ఒకే లైన్లో రావాలి ఏదైనా కానీ, సెమీకోలన్స్ అయినా కానీ, మనం టైప్ చేసే మ్యాటర్ కానీ, ఫస్ట్ మ్యాటర్ కానీ లాస్ట్ మ్యాటర్ కానీ, అట్లా అన్నీ ఒకే లైన్లో ఉంటేనే మనకి ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది నీట్గా వచ్చినట్టు చూడడానికి ఆ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. మనం ఏదైనా హెచ్ఆర్కి కానీ ఎవరికైనా జాబ్ అప్లికేషన్స్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, చూడంగానే వాళ్ళకి మన మీద మంచి ఇంప్రెషన్ ఉండిద్ది అనమాట. అలా మనం నలిపేసేసి పక్కన పడేసేసి లేకపోతే జిరాక్స్ మీద జిరాక్స్లు తీపిచ్చేసి అంత పేపర్ నలిగిపోయి అలా చేయకూడదు. మనం చేయడం నీట్గా చేసుకోవాలి, ఆ పేపర్ కూడా మనం నీట్గా పెట్టుకోవాలన్నమాట. నీట్గా పెట్టుకొని మనం నీట్గా తీసుకువెళ్ళి మనం చక్కగా వాళ్ళు చెప్పిన దానికి మనకి ఆన్సర్స్ చెప్తూ చేసామనుకోండి, అలా మనకి ఎంత గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అదే మనము రెక్లెస్గా ఉన్నట్టుగా లేకపోతే ఇలా పేపర్ సరిగ్గా చేయక లేకపోతే అట్లా ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు కూడా ఇవ్వాలని అనిపించదు కదా, అట్లా అనమాట. అందుకని మనం ఫస్టే నీట్గా సెట్ చేసుకోవడము, ఒకే లైన్లో చేయడము, దానికి మనం ఏం చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అట్లా అనమాట. మనం ఇలా టైప్ చేసుకుని నీట్గా చేసుకొని చక్కగా ఒక ఫైల్లో తీసుకెళ్ళామనుకోండి, చక్కగా మనం చూసి వాళ్ళు బాగుంది, ఇలా బాగున్నారు అనే ఆలోచన వస్తుంది అనమాట. అదే మనం ఇలా లేకుండా ఇలా పిచ్చి పిచ్చిగా టైప్ చేసేసి ఏదో చేసాంలే అన్నట్టు చేశారనుకోండి ఏమవుతుంది, అప్పుడు బాగుండదు కదా, అలా అనమాట. ఇప్పుడు చూడండి నేను మొత్తం సెలెక్ట్ చేశాను. ఇలా చేయడం వల్లే మనకేంటంటే అన్నీ ఒకే లైన్లో సెట్ చేయడము, అది ఒకే లైన్లో చేయడానికి మనకి ఫస్ట్ టైం ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. 2-3 సార్లు ట్రై చేయండి.
ఈ రూలర్ మీకు కనపడలేదనుకోండి, హారిజెంటల్ రూలర్ కనపడలేదనుకోండి, వ్యూలోకి వెళ్ళి రూలర్ మీద చెక్ మార్క్ పెట్టుకోండి. నేను మొత్తం ఇదిగోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం చూడండి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మరీ దగ్గరికి ఉంది. దాన్ని కొంచెం జరపాలంటే ఇదిగోండి మొత్తం సెలెక్ట్ చేసేసి కంట్రోల్ ఏ అని అదిగోండి ఆ లెఫ్ట్ ట్యాబ్ని చూడండి జరుపుతున్నాను. చూడండి ఎలా జరుగుతున్నాయో, పైన కూడా జరుగుతున్నాయి, ఎంత నీట్గా జరుగుతున్నాయి చూడండి. అదే మీరు స్పేస్లు ఇస్తూ ఉన్నారనుకోండి, ఫస్ట్ నుంచి మొత్తం పైన అన్నిటికీ స్పేస్లు ఇవ్వాలి. అన్నిటికీ స్పేస్లు ఇవ్వాలంటే ఎంత టైము వేస్ట్ అయిపోయింది. అదే ముందు మనం ఇలా ట్యాబులు పెట్టుకున్నాం అనుకోండి, అదిగోండి లైన్లో చూసారా, ట్యాబ్ మీద నేను క్లిక్ చేసి చూశాను, ఒకే లైన్లో వస్తాయి అన్నమాట. ఇలా మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకే లైన్లో వస్తాయి అన్నమాట. మనం ప్రతి బయోడేటా ఫామ్కి ఇప్పుడు మనం పైన లాస్ట్లో సైన్ సిగ్నేచర్ పెట్టుకుంటాము. ఇటు సైడ్ డేట్ ప్లేస్ అలా పెడతాం కదండి. సిగ్నేచర్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు డేట్ పెడతాం అనుకోండి, ఏ రోజు డేట్ ఆ రోజు ఎప్పుడు కావాలనుకుంటే ఆ రోజు చేసుకొని ఎప్పుడుదప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. అంతేగాని మనం ఎప్పుడో పెట్టడం అట్లా చేయకూడదు. ప్లేస్ డేట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మనం జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా డేట్ ప్లేస్ పెట్టుకుంటే బాగుంటుంది. అదే సిగ్నేచర్ అనుకోండి, సిగ్నేచర్ టైప్ చేసుకుంటాం అనుకోండి, సిగ్నేచర్ దగ్గర చూడండి అక్కడ మన పేరు ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ క్యాపిటల్ లెటర్స్ పెడతారు, పైన పేరు దగ్గర కూడా క్యాపిటల్ లెటర్స్ పెడతారు. అసలు క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేయకూడదు నేమ్స్ దగ్గర. ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలన్నమాట. నేమ్ రాసేటప్పుడు కంపల్సరీగా ఇలా ఉండాలన్నమాట. అది ఇప్పుడు మనం పైన పేరు రాసేటప్పుడు కింద సైన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఇంకా డేటు ప్లేస్ అది ఉండాలి. ఎప్పుడుదప్పుడు మనం ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి ఇప్పుడు ఎప్పుడు ఉండేవే కాబట్టి చేంజ్ చేయకుండా ఇలా పెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అదే మనము ఎక్స్పీరియన్స్ కానీ అలా ఇంకేదైనా ఎంటర్ చేయాలనుకోండి, ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏది చేంజ్, ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ అవ్వదు, క్వాలిఫికేషన్ చేంజ్ అవ్వదు, మళ్ళీ ఎక్స్ట్రా చదువుకుంటే అవి పెట్టుకోవాలి, అట్లా అనమాట. చూసారు కదండి, లెఫ్ట్ ట్యాబ్ మీకు 2-3 సార్లు ట్రై చేయండి. స్కేల్ మీద ఆ రూల్ ఎక్కువ ట్యాబ్లు వచ్చేసినాయి అనుకోండి, దాని మీద డబల్ క్లిక్ చేసేసి ట్యాబ్స్ అన్ని క్లియర్ చేసేసేయండి. మళ్ళీ మొదటి నుంచి పెట్టుకోండి. అలా 2-3 సార్లు ట్రై చేస్తూ ఉంటే అలా లైన్లో మనం ట్యాబ్ సెట్టింగ్ ద్వారా బయోడేటా ఫామ్ కానీ ఇంకా మనం ఏదన్నా టైప్ చేసుకోవాలంటే లైన్లో క్వశ్చన్ పేపర్స్ చేయాలన్నా కూడా మనకి అలా లైన్లో సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.